ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఈరోజు బుధవారము ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా కేవలం 2 గంటలు మాత్రమే మరి ప్రత్యేకంగా మీ కుటుంబాల క్షేమము కొరకై ప్రార్థన, మీ బిడ్డల చదువులు, మీ బిడ్డల ఉద్యోగాలు, మీ బిడ్డలకి, మీ కుటుంబాల కొరకు, వీటన్నిటి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ప్రార్థన 7 బుధవారాలు. దేవుడు ఎన్నో కార్యాలు, మంచి మంచి కార్యాలు చేస్తున్నారు కనుక మీరు కూడా రండి. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు మీతో పాటు అనేకులకి ఈ సమయాన్ని తెలియచేయమని ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఆదికాండము 29:35 వచనము, యెహోవాను స్తుతించెదననుకొని యోదా అని పేరు పెట్టెను. ఆ పేరు పెట్టింది లేయా. లేయా అంటే యాకోబు యొక్క భార్య. యాకోబుకి మొదటి భార్య లేయా, రెండో భార్య రాహేలు. అయితే లేయాని ఎక్కువగా యాకోబు ప్రేమించలేదు. ప్రేమించకపోయేసరికి ఆవిడికే ఎందుకో మొత్తానికి మరి 7 మగపిల్లలు పుట్టారు. 7 ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 6 కుమారులు, ఒక కుమార్తె దీన. ద్వేషించబడిన లేయాను దేవుడు ప్రేమించి 7 బిడ్డలను అనుగ్రహించారు. కుమారులు సంతోషము గల తల్లిగా చేశారు. ఈ ఆనందం పట్టలేక పరవశించిపోయి 4వ కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించింది. ఆ కుమారుడే యోదా. ఈ యోదా గోత్రములో నుండే దావీదు వంశములో నుండి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యోదా అంటే స్తుతి అని అర్థము. కనుక ఆవిడ ఆ పేరు పెట్టుకుంది. యోదా అంటే నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, నాకు కుమారుడిని వెంట కుమారుడిని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు, ఈ అబ్బాయి 4వ అబ్బాయి కనుక నీ స్తుతి అని పేరు కలిగింది. అవును, దేవునిని మనం ఎప్పుడూ కూడా స్తుతించేవారిగా ఉండాలి. మీకు నేను లూకా సువార్తలోనే ఒక స్తుతులు గురించి కొంతమంది ఒక 5 దేవుని స్తుతించిన విషయాన్ని క్లుప్తంగా మీ ముందుంచాలని ఆశిస్తూ ఉన్నాను. లూకా సువార్త 1:46 వచనము, మరియ మాట్లాడుతుంది. కన్యకైన మరియ అక్కడ స్తుతించింది. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అనే మాట. మరియ దీనత్వము మూర్తీభవించిన ఆ దైవజ్ఞానముతో నింపబడి ఈ మాటలు పలికింది. ఒకవైపు లోకరక్షకుడు నా గర్భవాసములో నుండి రాబోతున్నాడే ఆనందం, మరోవైపు నిందలు, అవమానాలు, హేళనలు. ఏదేమైనా నా గర్భవాసమున మొత్తానికి ప్రభు జన్మిస్తున్నాడు అని సంతోషించింది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా అని ప్రభువును స్తుతించింది. నిజంగా మరియమ్మ వలె మనం కూడా దీన స్థితిని కలిగి ఉండాలి. ఆవిడ చక్కగా దేవుని స్తుతించింది. ఏమని స్తుతించింది అంటే, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, తన దాసురాలి దీన స్థితిని దేవుడు కటాక్షించాడు. కనుక ఎంత చక్కగా నోరార హృదయపూర్వకంగా ప్రభు నామస్మరణ చేస్తుందో మరియని జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలమందు మీరందరూ కూడా మరిలాగా దీనత్వమును కలిగి దేవుని స్తుతించేవారుగా మీరుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అదే అధ్యాయం లూకా సువార్తలో 2వ అధ్యాయం 14వ వచనంలో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చేస్తున్నారు. ఎవరు? దూతలు. నిజంగా ఒక లూకా సువార్తలోని వరుసగా ఆర్డర్లో మనం ఎవరు ఎలా స్తుతించారో మనం గమనిస్తున్నాము. కనుక ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి. అది మనకి ఆశీర్వాదం. ప్రార్థన చేస్తున్నాం దేనికి? మన అవసరాలు తీర్చబడడానికి ప్రార్థన. స్తుతులు ఎవరికి? దేవుడికి. అంటే దేవుడి నామానిని గొప్ప చేస్తున్నాం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. కనుక దేవుణ్ణి గణపరచాలిగా, దేవుణ్ణి స్తుతించాలి కదా. దూతలు జయధ్వనులు పాడుచుండగా స్టార్టింగ్లో సృష్టి ముందు
ఆ దూతలు జైధ్వనులు పాడుచుండగా ఈ భూమికి పునాదులు వేసిన వాడను అన్నాడు. అంటే దూతలు పాటలు పాడినప్పుడంట దేవుడి సృష్టికి పునాది వేశాడని యోబు 38:7 చూస్తాం. తన దూతల్ని వాయువులుగాను తన సేవకుల్ని అగ్నిజ్వాలలుగాను చేసుకున్నాడు ఆయన. కెరూబులు, శరూపులు, మరి దూత గణములు ప్రభుని ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య దేవుడి మానవ రూపం, దేవుడు అన్న ప్రక్కన పెట్టి మానవ రూపం దాల్చి పశువుల తొట్టులో మరి పూల పాన్పుగా ఆయన చేసుకొని ఆ విధంగా పడుకొని ఉన్నప్పుడు ఈ దేవదూతలందరూ కూడా పరలోక సైన్య సమూహం అంతా కదిలొచ్చింది. దేదీప్యమైన ఆ దూత గణములు ఘనంగా ఆయనను స్తుతిస్తున్నారు. నీ కొరకు నా కొరకు ఆ పరలోక సింహాసనమును, ఆ గాన ప్రతిగానములను, ఆ సమస్త వైభవమును విడిచిపెట్టి మనుష్యులు పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని రిక్తునిగా మారి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపి ఆ ప్రభుని మరి మనం స్తుతిస్తున్నామా? ఎంత స్థాయి తగ్గించుకున్నాడో మీరు విన్నారుగా. దేవుడు అని ప్రక్కన పెట్టాడు, పరలోకము అని ప్రక్కన పెట్టాడు. ఎల్లవేళలా పరలోకములో దూతలు నిత్యము పరిశుద్ధుడు 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 ఇంతే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ మారు మోగుతూనే ఉంటుంది పరలోకము. వద్దులే, నాకు గాన ప్రతి గానాలు వద్దులే, ఈ భూప్రపంచంలోకి వెళ్ళాలి, మానవులందరి కొరకు ప్రాణం పెట్టాలి నేను అని అంత చక్కటి వాతావరణం, అంత చక్కటి ప్రభువుని గనపరిచే స్థలాన్ని ఆయన విడిచి నీ కొరకు నా కొరకు వస్తే దినములో ఎన్నిసార్లు ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రభుని మనం స్తుతిస్తున్నాం. దూతలు నోటి వెంట ఇంకేమీ రాదు, నిత్యం అదే పదం అదే పదం అదే పదం, స్తుతి స్తుతి స్తుతి, ప్రభుని గనపరిచేదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని స్తుతించాలి? మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును ఆయన స్తుతించలేరు కదా. సజీవులు నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు హిజ్కియా. నేను చచ్చిపోయేవాడిని, ఎందుకంటే ఆయన ఒకలాంటి ఆ దినాల్లో చెప్పాలంటే ఒక క్యాన్సర్ లాంటి జబ్బు వచ్చింది, దేవుడు బ్రతికిచ్చాడు కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను ఆయన అన్నాడు. దేవుడు నిన్ను బ్రతికిచ్చింది ఉదయకాలమందు. ఎందుకు మనం సజీవ సంఖ్యలో ఉన్నామో తెలుసా? దేవుని స్తుతించడానికి. కనుక ఈ మార్నింగ్ ఈ ఉదయకాలమందు మీరు మంచం దిగగానే ఫస్ట్ దేవుని స్తుతించారా? మంచాల మీద పడుకున్న వారు రాత్రి చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టేసిన వారు ఉన్నారు తెలుసా ప్రపంచంలో. మరలా సూర్యోదయాన్ని చూడలేదు తెలుసా వాళ్ళు. రాత్రి చూశారు, మార్నింగ్ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం మంచం మీదకి వెళుతున్నాము అంటే కూడా దేవుని స్తుతించాలి. ఎందుకో తెలుసా? మార్నింగ్ సూర్యుని చూశారు వాళ్ళు, మళ్ళా రాత్రికి మంచాలు ఎక్కకుండానే ఆ దినములో వారి యొక్క జీవితాన్ని ముగించుకున్న వారు ఉన్నారు. కనుక ఉదయం నువ్వు చూస్తున్నావు అంటే, మధ్యాహ్నం చూస్తున్నావు అంటే, రాత్రి నువ్వు చూస్తున్నావు అంటే, లేక నీ కుటుంబంలో నీవు ఉన్నావు అంటే, నీ పనులు నువ్వు చేసుకుంటున్నావు అంటే, మీరు మంచిగా జాబ్ చేస్తున్నారు అంటే, మీరు మంచిగా చదువుకుంటున్నారు అంటే, మీరు 3 పూట్ల తింటున్నారు అంటే, ఏదైనా కానీ ఆయనే. కనుక ప్రతి దానిని బట్టి స్తుతించాలి. అన్నపానాలు తీసుకునేటప్పుడు కూడా అన్నం భోంచేస్తున్నారు, ప్రభువా ఇది లేని వాళ్ళు ఎందరో ఉన్నారు, ఈ పూట కూడా నేను భోంచేస్తున్నా అని దేవుని స్తుతించాలి. పానం చేస్తున్నాం, ప్రభువా ఇది లేని వాళ్ళు, నీళ్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని దేశాలలో నీళ్లు కొనుక్కోవాలో తెలుసా? నీళ్లు లేని ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసా? మురికి నీళ్లు తాగి బతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక నీళ్ల కోసం, ఒక బిందె నీళ్ల కోసం క్యూలు కట్టుకొని కొన్ని దేశాలలో నీళ్లు లేక చనిపోయే వాళ్ళు ఉన్నారు. మరి వీటన్నిటిని బట్టి, దేవుడిచ్చే గాలిని బట్టి, దేవుడిచ్చే నీళ్లను బట్టి, దేవుడిచ్చే వెలుగును బట్టి ఇలా గుర్తు చేసుకుంటే ప్రతి ఒక్క విషయంలో దేవుని స్తుతించాలి. అందుకే దూతలు దేవుని స్తుతిస్తున్నారు. అలాగే మూడోది గొర్రెల కాపర్లు. లూకా 2:18-20 ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా దేవుని మహింపరుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. గొర్రెల కాపరులకు లోకరక్షకుని జన్మ వార్త తెలియజేయబడింది. వీరు కల్లా కపటం ఎరగని మంచి హృదయం గలవారు, అందువల్లనే వీరికి శుభవార్త అందింది. వీరు పామర్లే గాని, చదువు లేని వాళ్లే గాని,
పండితులు కాదు. ప్రభువుని స్తుతించడానికి పాండిత్యంతో పనేముందండి, చదువుతో పనేముంది? జ్ఞానులు సిగ్గుపరచడానికి దేవుడు లోకంలో వెర్రి వారిని, బలహీనులైన వారిని, నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులు ప్రక్కన పెట్టాడు, దేవుడు అజ్ఞానుని పిలుచుకున్నాడు. బలవంతులు ఉన్నారు, ప్రక్కన పెట్టారు, మనల్ని పిలుచుకున్నాడు. బైబిల్లో అంటారు కదా, దేవదూతలకు ఇవ్వని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నారు పౌలు గారు. ఈరోజు సువార్త చేయడం గనక దేవదూతలకు ఇస్తే ఒక్క నిమిషంలో మొత్తం విజయవాడ మొత్తం ఒక దోత్సాలు సువార్త చెప్పడానికి. వాళ్ళకి ఇవ్వని భాగ్యం మాకు ఇచ్చారయ్యా అంటాడు పౌలు గారు. కనుక ఈ ఉదయకాలం మందు ఇక్కడ ఆ దేవదూతలను గనక పెడితే ఆయన ఎప్పుడు నామస్మరణ చేస్తారు. కనుక వాళ్ళకి ఇవ్వని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు. నిన్ను దేవుని స్తుతించే వారిగా చేయడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం నాశనం చేశాడు. నీ జ్ఞానమును తీసి ప్రక్కన పెట్టు. ఆ పామరుల వలె యేసయ్యను గూర్చిన జ్ఞానము కలిగి ఆయన స్తుతించాలి. కనుక ఇక 4వది సిమియోను అని ఒక ఆయన అన్నాడు. అతను తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతిస్తూ అన్నాడు. లూకా 2:27-28. యెరూషలేములో సిమియోను అనే మనుషుడు, ఆయన నీతిమంతుడు, ఆయన భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇతడు యేసయ్యను చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడింది. తల్లిదండ్రులు శిశువుని మరియా యోసేపులు ఆ బిడ్డను యేసయ్యను తీసుకొని దేవాలయంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఈ సిమియోను వృద్ధుడు అనమాట. ఆయన చేతుల్లోకి ఎత్తుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అది ఒక ప్రవచనముతో కూడిన ప్రార్థన. ప్రియ దేవుని బిడలారా, ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పూర్ణించుచున్నావు. నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అంటే సిమియోను జీవితం ధన్యమైంది. ఎందుకనగా సృష్టికర్త అయిన ప్రభువును తన చేతుల్లో పశుబాలుడిగా రావడం చూసి సిమియోను దేవుణ్ణి స్తుతిస్తూ అన్నాడు. ఎప్పుడో నా తరానికి ముందు గనక పుట్టుంటే నాకు ఈ భాగ్యం దక్కేది కాదు. నా తర్వాత గనక ఈ బిడ్డ మందిరానికి వస్తే నాకు దక్కేది కాదు. నా కాలములో ఈ బిడ్డ నా చేతిలోకి వచ్చాడు. నిజంగా దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి తెలుసా? మన తరం ముందు వాళ్ళు నమ్ముకోవాలా. మన ఒక 2-3 తరాల ముందు వారు ప్రభు నమ్ముకోవాలా. మన తరం కూడా ప్రభు నమ్ముకోకపోతే మనం కూడా నరకానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. నిజంగా మీ ఇంట్లో ఈరోజు మీరు ప్రభువుని తెలుసుకున్నారు అంటే మీ తల్లిదండ్రులు బట్టి మీరు తెలుసుకున్నారా? ఓకే. అంతకుముందు ఒక 2 జనరేషన్, ఒక 2 తరాల ముందుకు వెళ్ళండి, మీ ఇంట్లో ప్రభువుని ఎవరు నమ్ముకోవాలా. అలాగే ఇప్పుడు కూడా జరుగుంటే మనం ప్రభువు లేకుండానే అయిపోయేవాళ్ళం. అందుకని ఈరోజు మనం ప్రభువుని తెలుసుకున్నాం. అమ్మ ద్వారానో, నాన్న ద్వారానో, స్నేహితుల ద్వారానో, ఏదో మన కాలంలో మొత్తానికి నిజమైన దేవుడిని మనం తెలుసుకోగలిగాం, నిజమైన రక్షకుడిని మనం తెలుసుకోగలిగాం. ఇంత జీవితం జీవించి, ఇంత సుఖవంతంగా జీవించి ప్రభువుని మన తరంలో గనక నీవు అనగా మీరు లేదా మీ కుటుంబం తెలుసుకోకుండా ఈ లోకాన్ని ముగిస్తే నిజంగా ఎంత దురదృష్టవంతులుగా ఉండేవాళ్ళమి. కనుక నేను కూడా ఎప్పుడు దేవుని స్తుతిస్తాను. నిజంగా మా తల్లిని బట్టి ఆమె ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని కూడా ప్రభువులోకి నడిపించింది. ఒకవేళ మా అమ్మ తరములో ప్రభు నమ్ముకోకపోతే మేము కూడా నమ్ముకునేవాళ్ళం కాదేమో. అందుకని రక్షణ కలిగినందుకు దాన్ని బట్టి కూడా సిమియోనులాగా దేవుణ్ణి స్తుతించాలి. అన్న అని ఒక వృద్ధురాలు ఉంది. ఆమె ఆ గడిలోని లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడింది. వృద్ధురాలు ఆవిడి, విధవరాలు, ప్రవక్తి, ప్రార్థనా పరురాలు, ఆషేరు గోత్రికురాలు. దాదాపు 100 సంవత్సరాలు మీదకు వచ్చేసినాయి ఆవిడికి. ప్రియ దేవుని బిడ్డ ఉపవాసాలతోని రేయింబవళ్ళు సేవ చేస్తుంది. అంత వృద్ధాప్యంలో ఉన్న ఆవిడ కూడా దేవుని స్తుతిస్తూ ఉందట. చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. కనుక వృద్ధులు దేవుని స్తుతించాలి, యవ్వనులు స్తుతించాలి, బాలురు స్తుతించాలి, పెద్దలు స్తుతించాలి, అన్ని ప్రాయాలు కలిగిన వారు దేవుని స్తుతించాలి. ప్రార్థన చేయడం ఓకే, నీ అవసరాల కోసం, మీ అవసరాల కోసం. స్తుతి అనేది అది దేవునికి చెల్లేది. కనుక ఎక్కువగా దేవునికి స్తుతి, ప్రార్థన మీ అవసరాల కోసం. మరి స్తుతిద్దామా? రోజులో ప్రతి సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి కొనియాడదామా?
ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ కొందనాలు. ఈ మార్నింగ్ మీరు మాతో మాట్లాడినందులకై స్తోత్రం. ప్రతి వారు కూడా మిమ్మల్ని స్తుతించే వారికి ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలతో నింపి ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఆశీర్వాదంతో నింపండి. 7 బుధవారాలు ఎవరైతే మీ సన్నిధికి వస్తున్నారో ఇప్పటికే చక్కటి సాక్ష్యాలు, ప్రభు మొండి సమస్యల నుండి మీరు విడుదలిస్తున్నారు. అలాగే మీ బిడ్డల విషయంలో కూడా ఈ దినం వారికి విడుదలిచ్చి మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఈ వర్తమానం నచ్చినట్లయితే మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. చాట్ బాక్స్లోకి వచ్చి మీరు పొందిన మేలును తెలియచేయండి. ఓకే.